అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రమ తీసుకుని దూరం వచ్చారు, దానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. వినిపిస్తుందా నా గొంతు? వినిపించట్లేదా? కొంచెం మైక్ కొంచెం ముందు పెట్టి ఇక్కడ పెట్టండి. అక్కడ ఉందా? ఓకే. క్షమించాలి, కొంచెం చిన్న ఆఫీస్ ఇది, కొంచెం ఇరుగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర 1000 కోట్లు 100 కోట్లు లేవు కాబట్టి. కాకపోతే ఏంటంటే మనకి ఒక రాజకీయ మార్పు ఉద్యమం రావాలంటే స్థలాలతోటి వీటితో సంబంధం లేదు, కానీ భావం తాలూకు విశాలత్వం ఉండాలి, అంతేగాని స్థలం తాలూకు విశాలత్వం ఉండాలి. అందరూ రాజకీయాల్లో డబ్బులు చాలా అవసరం, డబ్బులు లేకపోతే పనిచేయండి ఏంటంటే డబ్బులు తినడానికి అవసరం తప్ప మరి కూర్చోబెట్టి అడుగు తీసి అడిగేయాలని డబ్బులు అవసరం లేదు, నేను నమ్ముతాను. అందుకని నాకు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు మీలాగే నాకు ఈ రోజున మీకు ఒక ఇబ్బంది ఉంటుంది కదా, ఇక్కడ నేను కలవడానికి ఇతను ఎలా అంటాడు ఏంటొచ్చు ఎలా ఉంటుందని కదా, నాకు కూడా మీకు అలాగే చూస్తే. ఎందుకంటే నాకు సినిమాల పరంగా మీరు నన్ను చూసి ఉండొచ్చు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా సభల్లో చెప్పాను, నేను చాలా చిన్న ఊళ్ళో పెరిగాను. మన అనంతపూర్ కంటే చిన్న ఊర్లలో చాలా చిన్న టౌన్స్లో పెరిగాను, కనిగిరి ఇలాంటి చోట్ల. సో మా నాన్న నాకు ఊహ తెలిసినప్పటికీ మా నాన్న పెట్టి ఆఫీసర్ అంటారు, హెడ్ కానిస్టేబుల్ కంటే కొంచెం పెద్దన, అది మా నాన్న అది. సో నాకు ఇలాంటి స్థాయిలో తెలుసు నాకు. కాకపోతే నాకు తెలిసిన ఏంటంటే ఇబ్బందులు పెరిగే కొద్ది కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ తెలుసు నాకు. అదే నేను ఏదైనా అనుకున్నానంటే ఏదైనా చేయాలి మనకి సమాజానికి, కేవలం మనం బతకటం కాదు. నా ఉద్దేశంతో అది ఎప్పటికప్పుడు వదిలేస్తానేమో అనుకునేవాడిని, కానీ సో నా ఉద్దేశంతో నేను యాక్టర్ అయినా కానీ ఎంతో కొంత చేయాలి, మనకు దెబ్బలు తిన్నా కానీ ప్రజారాజ్యం పార్టీ ద్వారా కుంగిపోకుండా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జనసేన పెట్టడం జరిగింది. నేను ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడండి, నేను ఇప్పుడు నేను ఎంత చేయగలను అనేది ఆలోచిస్తాను. తింటే దెబ్బలు తింటాం, ఓడిపోతాం, కానీ ఏదో ఒకటి చేసామన్న ధైర్యం అయితే ఉంటుంది, కుంగిపోకుండా ఉంటాం. మరీ కూర్చోబెట్టి అసలు ఏమీ ముందుకెళ్ళకుండా చేతులు పెట్టుకొని కూర్చొని ఓటమి నేను అంగీకరించలేను. కనీసం ఒక ప్రయత్నం చేసి జీవితంలో దెబ్బతింటాం, నాకు అది ఓకే. అట్లీస్ట్ నాకు నేను ధైర్యం నిలబడగలుగుతాను. పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ పార్టీ నిర్మాణం ఎవరు లేరు, ఇతను ఒక్కతనే ఒంటిద్దిపోకలో ఒక్కడే మాట్లాడుతాడు, ఒక్కడే చేస్తాడు అనడానికి నిజంగా నిర్మాణమే సాగించాలంటే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులు రండి అంటే పిఆర్పి లాగా నేను చేసి ఉండొచ్చు, చేయగలను కూడా. కానీ ఆ ప్రక్రియలో ఎవరైతే బలంగా కొత్త తరం రావాలనుకుంటున్నాను, కొత్త ఆలోచన విధానం, నిజంగా సమస్యల పట్ల వేదన ఉన్న వాళ్ళు, ఎంతో కొంత అడ్రస్ చేయగలిగే వాళ్ళని కలవడం ఎట్లా నాకు తెలియదు, వేరే దారి లేదు నాకు. అంటే ఎంతసేపు వారసత్వ రాజకీయాలు, అనేక అధికారానికి దగ్గరగా ఉండే అలాంటి సమూహాలకు దగ్గర ఉండే వ్యక్తులే కాకుండా రాజకీయాల్లోకి నిజంగా సఫరర్స్, నిజంగా అంటే దానికి ఎక్స్ట్రీమిస్ట్ కేస్టే తీసుకోవక్కర్లేదు. అంటే ప్రతిసారి మనకి రాజకీయాలు అందరూ ఏమంటారంటే మన సంబంధం లేదని అనుకుంటా ఉన్నారు, కానీ రాజకీయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. అందుకని చెప్పి నేనేమనుకున్నాను అంటే అసలు నాలాగా ఆలోచించేవాళ్ళు, నాలాగా బాధపడేవాళ్ళు ప్రతి చోట ఉంటారు, వాళ్ళందరినీ కలవటం ఎలాగో నాకు తెలియలేదు. అందుకని నేను ఇలాంటి వేదికని నేను 2-3 సంవత్సరాలు ఆలోచించాను, ఎలా చేస్తే వస్తారని చెప్పి. దానికి నేను ముందుకొస్తగా మొదటి రోజు నాకు తెలిసి ఇలా చేయాలని. కాకపోతే ఎందుకు చేయలేదంటే ఒకళ్ళ మనస్ఫూర్తిగా రావడానికి ముందు నేను కొంత మీకు చేసి చూపించాలని అనిపించింది. మొదటి 3 సంవత్సరాలు నేను 2014 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ మద్దతు ఇచ్చిన తర్వాత ఎందుకు నేను ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ అదే సంవత్సరం మొదటి నెల చేస్తుండొచ్చు. ఎందుకు చేయలేదంటే ముందు నేను అంటే నేను మాట ఇచ్చాను, నేను పదవులు తీసుకోను, ప్రజల కోసం పనిచేస్తాను, సమస్యల కోసం పనిచేస్తాను. నేను ముందు దానికోసం కట్టుబడి ఉండి నేను ఏది ముందుకు వెళ్ళలేదు. అది నేను మీకు పదే చూపించిన తర్వాత నా మీద మీకు
అంటే నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉంది నా దగ్గర, అది మీకు చూపించి నాకు ఇలాంటి ఆశిస్తున్నాను, ఇలాంటి వ్యక్తులు నేను ఆశిస్తున్నాను చెప్పడానికి నాకు 2-3 సంవత్సరాలు పట్టింది. అది ఉద్దానం ఇట్లాంటివన్నీ ఒకటొకటి చేసుకుంటూ వెళ్ళాను. అలాగే జనసేన ఆలోచన ఎందుకంటే నేను ఒక్కరిని ముందు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు రకరకాల మన రంగాల నుంచి ఆహ్వానిద్దామని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను మొట్టమొదటి విడతకి ఎందుకు అనంతపురం స్టార్ట్ చేశాను, అనంతపురం బాగా మనకి మాట్లాడితే వెనుకబడిన జిల్లా విసిగిపోయాను. నాకు ఏంటంటే ఎప్పుడైనా సరే వెనుకబాటుతనం మన మెదడులో మన మనసులో ఉంటుంది, కానీ నిజానికి నిజంగా శ్రమన్నోడికి ఏదైనా సాధ్యపడుతుంది. కష్టపడేవాడికి, మానసిక శ్రమ చేసేవాడికి, శారీరక శ్రమ చేసేవాడికి ఏదైనా సాధించగలడు. నాకు అందుకని ఏంటంటే అందరూ రాయలసీమని అది వెనుకబాటు ప్రాంతం ఎందుకు ఉండాలి, అసలు ఆ మాట ఎందుకు రావాలి? ఒకప్పుడు రతనాల సీమలు అంటే రాయలసీమను మనం ఎందుకు వెనుకబాటుతనంగా గుర్తించాలంటే ఏదో సమస్యలు ఉన్నాయి, సమస్యలు మనం అందరం కలిసి కట్టుగా ప్లాన్ చేసి దీంట్లో నాకు ఎలాంటి రాజకీయ లబ్ధి లేకుండా ప్రజల సమస్యలు ప్రజల కోసం చేయగలిగే వ్యక్తిత్వం ఉన్నాడని, అలాగే అలాంటి వ్యక్తులుగా నాకు తోడ్పడితే జనసేనకి నిజంగా మనం రాయలసీమకి మనం ఒకప్పుడు ఉన్నట్టుగా రత్నాల సీమగా మనం మాట్లాడచ్చు. అలాగే సో దాంట్లో ప్రక్రియలో భాగంగా నేను ముందు దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ నేను చెప్పాను, మన వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు అసలు వస్తారా లేదా, ఇలాంటిది ఒకటి అనౌన్స్ చేద్దాం, రాకపోతే ఫెయిల్ అవ్వండి. నాకు ఎందుకంటే ఓటమి అంటే ఎప్పుడు భయం లేదు జీవితంలో. ఎందుకంటే ఓటమికి భయపడితే ఒక్కడికి ముందుకెళ్ళాం. ఈ పని నేను చేయలేనంటే నేను చేయలేకపోతే కానీ నేర్చుకుంటాను, కింద పడతాను, మీద పడతాను. రాజకీయాలు కూడా ఎవరికి కొత్తకొచ్చు? ఈ రోజున రాజకీయ నాయకులు ఎవరికి కొత్తగా, వాళ్ళకి రాజకీయాలతో పుట్టారా? రాజకీయ అనుభవంతో ఎవరు రాజకీయ అనుభవం ద్వారా పనుల ద్వారా వస్తాయి. అంతేగాని ఒక కులం కానీ, ఒక సమూహం కానీ, ఒక మతం కానీ, ఒక వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఆ పనులు చేసుకుంటూ వెళ్తే అనుభవం వస్తుంది తప్ప రాజకీయాలతోటి కేవలం అందరూ చేయలేరంటే నా ఉద్దేశం, జనసేన ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు సామాన్యులందరూ చేయగలరు, అందరికీ సత్తా ఉందని చెప్పిన జనసేన ముఖ్య ఉద్దేశం. దీనికి 1000 కోట్ల అవసరం లేదు, విపరీతాన్ని పలుకుబడే అవసరం లేదు. కావాల్సిందల్లా గుండెలు నిండుగా ధైర్యం కావాలి, మాట్లాడే నిజాయితీ కావాలి. అదొకటి కోరుకుంటాను మనుషులకి. నాకు మీ నుంచి నేను ఆశిస్తుంది, నేను వెళ్ళి మాట్లాడినప్పుడు మన వాళ్ళకి నాకు తెలిసి ఇలాంటి కడుపు మండిన ప్రతి ఒక్కరు సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, దానికి నేనేమంటే డిగ్రీ, నేను చదువు అంటే నా ఉద్దేశంలో డిగ్రీలనే కాదు, బేసిక్గా సమాజం పట్ల జ్ఞానం కావాలి, సమాజం పట్ల అవగాహన కావాలి. ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. మీరు వెళ్ళి ఒకసారి పెట్టండి, ఒక 10 సార్లు పెట్టండి, ఫెయిల్ అవుతారు, కానీ 11సారి ఖచ్చితంగా మీరు గెలుస్తారంటే ఆ సమస్య లేకుండా పెట్టిన మొదటిసారి ఇన్ని వేల మంది మనకు వచ్చారు. అలాగే దాని నుంచి ముందుగా ఒక మొదటిది ఎందుకు తీసుకున్నానంటే, నాకు బేసిక్గా పరీక్ష అంటే నాకు నచ్చదు. ఎందుకంటే ఒకరిని శక్తి సామర్థ్యాలను బట్టి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అంటే నాకు బేసిక్గా నచ్చదు. కాకపోతే దీన్ని మనం ఈ ప్రత్యేకించి ఎందుకు ఒక అవగాహన కోసం మీరు ఈ సమస్యల పట్ల మీ స్పందన ఏంటి, మీరు ఎలా ఆలోచిస్తారని చెప్పడానికి కారణం ఏంటంటే, రేపొద్దున మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి, ఇవన్నీ చేయడానికి మీకు సమస్యల పట్ల ఎంత అవగాహన ఉందని తెలుసుకోవడానికే తప్ప, అంతేగాని దీన్ని బట్టి బేరీ చేసుకుని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పడానికి అయితే కాదు. అందుకని వచ్చిన ఎన్ని వేల మంది వచ్చారో మేము అందరినీ సంపూర్ణంగా జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఒకసారి నేను ముందుకెళ్ళబోయే ముందు ఇప్పుడున్న మనందరం తిరిగి నేను ఇలాంటి మీటింగే మిగతా అందరితో కలిపి నేను అనంతపురికి నేనే వస్తాను కొద్ది రోజుల్లో. సమాజంలో ఇప్పుడు మదర్ తెరీసా ఏంటంటే, నాకు చాలాసార్లు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు నాకంటే నేను చాలా సమస్యలు చూసేవాడిని. వీళ్ళు ఎవరు పట్టించుకోరా అనిపిస్తుంది. ఎవరు పట్టించుకోరంటే వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరు ఏంటంటే, నాకు ఒకసారి యాక్టర్ అయ్యాక డబ్బులు సంపాదించాక ఎంత చేసినా నాకున్న ఆదాయం కానీ నాకున్న స్థాయి కానీ సరిపోదు. అంటే ఒక సమూహం, మనలా ఆలోచించే ఒక సమూహం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తే కానీ సమస్యలు తీరవు. అది కూడా ఖచ్చితంగా అది మనం రాజకీయ వ్యవస్థలో మన భాగస్వామ్యం తీసుకోకపోతే ఆ మదర్ తెరీసాది అంటే మనకి కేవలం అయ్యో నీకు ఏదైనా జరిగిపోతే సానుభూతి చూపించే మాటలు కాదు,
నువ్వెంత బాధపడుతున్నావు అదే బాధ నేను పడుతున్నాను అని ఇందాక వాడు ఎంపతి అనే పదం వాడారు. అదే బాధ నేను పడుతున్నాను. అలాంటి పడుతున్న బాధకి నీకు కేవలం బాధే కాదు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా ఉంటానని చెప్పి అలాంటి చెవి కావాలి. జనసేన అది చెయ్యి, ఆ చెయ్యి జనసేన. అంటే ఈ పిడికిలు ఏంటంటే నేను మీకున్నాను, మనందరం మనకున్న ఒకరికొకరు తోడుగా ఉన్నాం, ఒక్కళ్ళం కాదు. ఇక్కడ జనసేన పిడికిలు తాలూకిందంటే మనం ఉన్నాం, మనం ఎవరు ఒక్కళ్ళం కాదు. వాళ్ళెవరు వాడుకొని వదిలేయడానికి మనం వస్తువులు కాదు, విలాస వస్తువులు కాదు, పారేసే వస్తువులు, ఇస్తిరాకులు కాదు. మనం నిండు జీవితంతో శ్వాస పీల్చే మనుషులు. మనం వదిలేస్తే అలా మనం ఇస్తిరాకుల్లో ట్రీట్ చేసే రాజకీయ పార్టీలు కానీ రాజకీయ వ్యవస్థ కానీ జనసేన నిజంగా దానికి ఎదుర్కొంటుంది. రాయలసీమకి ముఖ్యంగా ఎందుకు నేను అనంతపురి తీసుకున్నానంటే, ఎక్కడైతే కష్టాలు ఉంటాయో, ఎక్కడైతే నేను రాయలసీమ నుంచి పోటీ చేస్తానంటానికి కారణం ఏంటంటే, అక్కడ నాకు కులాలు, మతాలు, వర్గాలు ఇవన్నీ నాకు తెలియదు, ప్రాంతీయతలు నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం తెలుసు, మనిషి కోసం సాటి మనిషిగా నిలబడటం తెలుసు. నాకు అంటే నుంచి వేరే తెలియదు. నేను ఎందుకు ఒకవేళ ఓడిపోవడానికి కూడా సిద్ధమయ్యి నేను అనంతపురంలో నిలబడుతున్నాను ఎన్నికల్లో. దయచేసి నేను చెప్తున్నాను. అంటే ఓటమికే భయపడితే అడుగు ముందుకు ఈరోజు జీవితం ఇక్కడ దాకా రాలేను, ఈరోజు మీ ముందు నిలబడలేను. ప్రతిసారి చిన్న క్లాసులో నుంచి ఓటమికి భయపడి కొంచెం పెరిగి పెద్దగా అలా భయపడి ఎంతకాలం భయపడతాను అని చెప్పి ప్రతిసారి నాకేంటంటే, నేను ఐన్స్టైన్ చెప్తాడు, ఒక బల్బు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు అంటే హౌ నాట్ టు ఇన్వెంట్, దీన్ని ఎలా నిర్మించకూడదు అని తెలుసుకోవటం. ప్రతిసారి ఓడిపోయినప్పుడు నేనేమనుకుంటా అంటే, ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్నప్పుడు అనుభవం వచ్చింది, ఇంకోసారి బెటర్గా చేద్దాం, ఈ సమస్య నుంచి ఇంకా మనం ఏమైతే నేర్చుకున్నా ఇంకోసారి రిపీట్ కాకుండా ఇంకో కరెక్ట్ చేసుకుందాం. ఇది నిరంతర ప్రక్రియ. అందుకనే ఈ రోజున భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ ఎలాంటివైనా సరే వాళ్ళు ఒక్క రోజులో గెలవలేదు. ఒక దశాబ్దాలకు 2 ఎంపీల నుంచి 3 ఎంపీల నుంచి అలా చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున నెంబర్ ఆఫ్ ఎంపీస్ వచ్చారు. అలాగే మనకి జనసేన పార్టీకి వచ్చి వీళ్ళు ఏం చేయగలరు, దగ్గర డబ్బులు లేవు అని నన్ను అంటా ఉంటే, నాకు మీరందరూ ఉన్నారు, కోట్లాది మంది జనం ఉన్నారు, ఎందుకు ప్రేమించే హృదయాలు ఉన్నాయి. చాలా అసహ్యంగా ఉంటుంది నాకు. వీళ్ళు కూర్చోబెట్టి డబ్బులు చూపించి డబ్బులు లేకపోతే రాజకీయాలు చేయాలంటారు. నిండు జీవితంతో మనుషులు నా పక్కన, దానికి మించిన సంపద ఏం కావాలి, దాని డబ్బులా ముఖ్యం. నేనేంటంటే నాకు నా సినిమాలు చూడక్కర్లేదు, నేను వీటంటే నేను సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడను. సినిమాలకు సభల్లో మాట్లాడాలంటే ఏదో ముఖస్థుతి 2-3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాను తప్ప మిగతా వాళ్ళ కష్టాలను గుర్తించడానికి నాకు ఈరోజు మీకు చెప్పదలుచుకుంది, అనంతపూర్లో నేను పాదయాత్ర చేయదలుచుకున్నాను ఈ సంవత్సరంలో. ఇప్పుడు నేను పాదయాత్ర అనగానే ఇందా కళావతిగా చెప్పిన వాళ్ళు కూడా పాదయాత్ర మొదలు పెడితే నాకు తెలియదు. నేనేమంటానంటే, మంచిదే, స్ఫూర్తి కలిగించాం, ప్రజల సమస్యలు ముందు తీసుకెళ్తున్నప్పుడు నాకు ఇప్పుడు నాకే ఆ పేరు నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం అయితే ఆ పేరు నాకే రావట్లేదు, వాళ్ళకి వచ్చి నాకు సంతోషం.